సుకుమార్, అల్లు అర్జున్ కలిసి 'పుష్ప 2'ని బాగానే చెక్కుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇంతవరకు షూటింగ్‌ని కంప్లీట్ చేయలేకపోతున్నారు. ఆగస్ట్ 15న డెడ్‌లైన్ అనుకున్నారు కానీ, షూటింగ్ ఇంకా అవ్వలేదట. అందుకే డిసెంబర్ 6కి వాయిదా వేశారు. షూటింగ్‌కి గ్యాప్ దొరకడంతో బన్నీ ఫ్యామిలీ వెకేషన్‌కెళ్ళిపోయారట. బన్నీ రిటర్న్ అయ్యారు సండే. ఎయిర్‌పోర్ట్‌లో బన్నీ లుక్ చూసి అంతా షాక్ అయ్యారు. బన్నీ గడ్డం తీసేశాడు. తన గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్నారు. పుష్ప స్టైల్‌లో అయితే లేదు. ఫ్లైట్‌లో ఎవరో ఒకరు బన్నీ లుక్ చూపించారట. గడ్డాన్ని ట్రిమ్ చేసుకున్న బన్నీని చూపించారు. ఆ గడ్డం పుష్పరాజ్ లుక్‌లోకి రావాలంటే టైం బానే పట్టేలా ఉంది. అసలు ఈ గడ్డాన్ని ఎందుకు తీయాల్సొచ్చింది అని అనుకుంటున్నారు. సుకుమార్, బన్నీ మధ్య గ్యాప్ ఏర్పడిందని, అందుకే ఇలా ఇద్దరు ఎడమొహం, పెడమొహంగా ఉన్నారని ఇంటర్నెట్‌లో వార్తలొస్తోంది. బన్నీ ఏమో పుష్పను 3 టీమ్స్‌గా విడగొట్టి షూట్ చేయాలని అంటున్నారట. కానీ సుక్కు అవేం వద్దంటున్నారు. కానీ ఇద్దరి మధ్య గ్యాప్ దీనివల్లే వచ్చిందని ఇండస్ట్రీలో టాక్. బన్నీ ఇలా గడ్డం లేకుండా కనిపించడంతో ఇప్పుడు ఎలా షూట్ చేయాలని సుక్కు అయితే ఆలోచిస్తున్నారట. దీంతో సుక్కు హర్ట్ అయ్యి అమెరికాకి వెళ్ళిపోయినట్టుగా చెప్తున్నారు. సో, బియర్డ్ రావడానికి ఇంకా 1 మంత్ పైగానే పడుతుంది. కాబట్టి మరి సుక్కుకి సంబంధించినటువంటి విషయంలో బన్నీకి సంబంధించి ఇలా వెకేషన్‌కెళ్ళినప్పుడు మరి ఎందుకిలా జేశారు? బన్నీ గడ్డం ట్రిమ్ చేసుకొని కనిపించడం అయితే అందరికీ షాకింగ్‌గానే ఉంది. మళ్ళీ పెరగాలి, పుష్పరాజ్ లుక్‌లోకి రావాలంటే నెల రోజులైనా పడుతుంది. అప్పటి వరకు షూటింగ్ అయితే జరగదు. అంతవరకు మిగిలిన పనులు పూర్తి చేస్తారా? లేదా టీమంతా ఖాళీగానే ఉంటుందా? అన్నది తెలియాలి. అసలు మ్యాటర్ ఏంటంటే సినిమా ఎప్పుడో అయిపోయింది. పవన్ కళ్యాణ్ గారికి సంబంధించినటువంటి మెగా వివాదంతో మరి ఇప్పుడు కాస్తంత సినిమా పోస్ట్‌పోన్ చేశామంటే బాగోదు గదా! అంటే సినిమా షూటింగ్ అయిపోయింది. రిలీజ్ వాయిదా వేస్తున్నామంటే వాళ్ళకి ఇబ్బంది కదా! అందుకనే సినిమా అయిపోయినా కాలేదని చెప్పి ఇదిగో ఇలా నాన్చుతున్నారనమాట. సో, ఇప్పుడు మాత్రం ప్రొడక్షన్‌కి సంబంధించిన పనులు ఏవీ లేవు. కాబట్టే 'పుష్ప' టీమ్ హ్యాపీగా ఇప్పుడు ఎవరి పనులు ఆళ్ళు చేసుకుంటోంది. సో, ఈ హీట్ తగ్గాక సినిమాకి సంబంధించినటువంటి మిగతా పనులు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేసుకొని ప్రమోషన్స్‌ని మొదలుపెడతారు. అదనమాట అసలు విషయమని మరికొంతమంది చెప్తున్నారు. మరి నిజంగా ఇది నిజమేనా? ఇది కూడా ఊహాజనితమేనా? బన్నీ గడ్డంతో ఎన్ని అడ్డంకులు వచ్చాయో